ప్రియ దివ్యవాణి ప్రేక్షకులారా, నీ సాక్షిగా కార్యక్రమమునకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియ దివ్యవాణి ప్రేక్షకులారా, పునీత పౌలు గారు రోమీలకు రాసినటువంటి లేఖ 8వ అధ్యాయము 35 నుండి 37 వచనాలలో క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఎవరు వేరు చేయగలరు? క్షామము కానీ, యుద్ధము కానీ, ఇబ్బంది కానీ, దురదృష్ట పరిస్థితులు కానీ, అంతకు మించి మరణము సైతము కూడా ఆయన ప్రేమ నుండి నన్ను వేరు చేయలేదు అన్నటువంటి గొప్ప వాగ్దానంతో కూడినటువంటి మాటలతో మన విశ్వాసమును పౌలు గారు బలపరుస్తున్నారు. ఫారిన్ నుంచి ఒక అతను వచ్చాడు. వస్తే ఇప్పుడు ట్రావెల్స్ ఏజెన్సీ నుంచి నేను వెళ్ళాను పికప్ చేయని. వెళ్తే ఆయన తాజ్ కృష్ణ హోటల్ పికప్ చేశాను. ఒక 2 days తిప్పాను సిటీ అంతా. తర్వాత వెళ్ళేటప్పుడు అంటే ఇంకా నాకు వచ్చిరాని ఇంగ్లీష్, ఆయన కొద్దిగా అండర్స్టాండ్ అయ్యి, సో యాటిట్యూడ్ బాగుంది, మంచిగా ఉన్నావు, బాగున్నావు బాబు నేను ఒక గిఫ్ట్ ఇస్తాను తీసుకో అన్నాడు. అంటే గిఫ్ట్ అంటే ఏమన్నా డబ్బులు ఏమన్నా డాలర్లు ఏమన్నా ఇస్తారేమో అనుకోండి. మంచి జానివాకర్ ఫుల్ బాటిల్ 7 years ఓల్డ్ బాటిల్ ఇచ్చిండు. మంచిగా ఎంజాయ్ చేయండి. మంచి జానివాకర్ ఫుల్ బాటిల్ 7 years ఓల్డ్ బాటిల్ ఇచ్చిండు. మంచిగా ఎంజాయ్ చేయండి. ఇంకే అంత మంచి బంపర్ ఆఫర్ ఏం చేయాలని అర్థం కాని పరిస్థితి. ఇంకా తెచ్చి నేను అది వేరే వాళ్ళకి ఇచ్చేసిన, టచ్ చేయలేదు. సో అక్కడ దేవుడు నిలబడ్డాను ఫాదర్, దేవుడి కృపలో. ఇంకా ఆ భయంతో నిలబడ్డాను. సో అంత పెద్ద ఆఫర్ వచ్చినా తీసేసి ఎక్కడికి పోయినా. అప్పుడు ఎలాంటి పరిస్థితి ఫాదర్, తాగాలన్నా ఫ్రీగా మందు, సిగరెట్ తాగాలంటే డబ్బులు, గుట్కా తినాలంటే పుష్కలంగా డబ్బులు. ఇప్పుడు ఏం లేని హైదరాబాద్లో ఏం లేని స్థితిలో వచ్చి నేను ఎప్పుడు జోబులో 1000-2000 ఉండేది. ఆ స్థితిలో సాతానుడు ఒక పక్క శోధన. నీ డబ్బులు ఏం పోతున్నా ఏం కాదనేది. ఎవరో ఇస్తున్నా మీరు అన్నట్టు పద, ఎవరో ఇస్తున్నారు కదా, ఫ్రీగా ఇస్తున్నారు, నీదేం పోవట్లేదు, తాగటమే కదా అనేవాడు. అంటే క్లియర్ గా అదే నాకు అర్థమైపోతుంది, ఎక్స్పెక్టేషన్ అంతా మాట్లాడేలాగా అని. ఇంక అట్లా అంటే నిజంగా ఫాదర్ ఒక విషయం చెప్పగలుగుతున్నా మీ ద్వారా. తాగుడు అనేది ఫ్రీగా స్వతంత్రంగా చేయగలిగే గొప్ప పాపం ఫాదర్ మెయిన్. ఎందుకంటే దీనికి డిమాండ్ లేవు. ఇప్పుడే మీరు ఏదన్నా అన్నా నా ఇష్టం, నా డబ్బులు నా ఇష్టం రా, నువ్వెవరు అనే పరిస్థితి. ఇది ఎక్కడ ఇప్పుడు తాగినా జైలు వేసే పరిస్థితి లేదు, తాగిన ఎవడన్నా కొట్టే పరిస్థితి లేదు. ఇక్కడ ఫ్రీగా మనకు డబ్బులుంటే తాగి స్వేచ్ఛగా రోడ్ల అమ్ముడు తిరిగి అక్కడ దొరలేడు. ఈ స్వేచ్ఛ కలిగింది మానుకోవాలంటే నిజంగా దేవుని కృప, ఆయన కృప, ఆయన సహకారం లేకపోతే కష్టం. తాగడం మానుకోవడం అనేది నథింగ్ ఫాదర్. ఎందుకంటే అది కష్టం. ఎందుకంటే ఇంకా వాళ్ళ ఆ వ్యక్తుల పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తేనే తప్ప దాన్ని మానటం అంత ఈజీ కాదు. అందరు మాటిస్తారు, సంవత్సరం 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు, ఉండొచ్చు కూడా చెప్పలేము. తర్వాత స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా ఉంటారు. దాన్ని మానుకోవాలంటే పరిశుద్ధాత్మ దేవుడే టచ్ చేస్తే తప్ప, యేసు ప్రభు కార్చిన రక్తాన్ని మనలో ఫలిస్తుంది అంటే తప్ప దాన్ని మానుకోవటం అసాధ్యం. దేవుని సహాయం లేనిది జరగదు. మారడం అనేది అసాధ్యం. ఎందుకంటే అది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఇప్పటికి నేను దాన్ని మాని 15 సంవత్సరాలు. ఎందుకంటే ఒక పక్క నుంచి శోధన ఫాదర్, తాగు ఫ్రీగా కదా, డబ్బులు ఉన్నాయి కదా, తాగు ఏమవుతుంది. అదే చాలా మంచిగా విషయాలు చెప్పారు. అయితే మీరు మీ జీవితం చూస్తే గన ఏమీ లేనటువంటి స్థితిలో దేవునికి ఇచ్చినటువంటి మాట కోసం మీరు హైదరాబాద్ వచ్చారు. హైదరాబాద్లో నడిచేటువంటి నిన్ను బస్సు ఎక్కించాడు. బస్సు ఎక్కించే కాకుండా మన సైకిల్, ఆటో, ఇంతవరకు అది అట్లా ఎంతవరకు పోయింది? ఇంకా ఏమేమి సంపాదించుకోగలిగారు? నేను ఆటో తీసుకున్నాను ఫాదర్. ఆటో తీసుకున్నాక నేను సూర్యుటుండి మా తమ్ముళ్ళకు వేరే వాళ్ళకు 5 ఆటోలు నేను ఇప్పిస్తాను. నేను సూర్యుటుండి అంటే ఎగ్జాక్ట్ ఏంటంటే నేను ఫైనాన్స్ కూడా పర్ఫెక్ట్ కట్టేది ఫాదర్. ఆ డిపెండ్ మీద వాళ్ళు ఏం చేశారంటే
బాబు నీ తరపున ఎన్ని ఆటోలైనా ఇస్తామని ఫైనాన్స్ వాళ్ళు సివిల్ బాగుంది నీకు. సివిల్ బాగుంది. అది 5 ఆటోలు ఇప్పించాం. ఒకప్పుడు ఏం లేని స్థితిలో వచ్చి 5 ఆటోలు సో ఆ స్థాయి దాకా దేవుడు తీసుకొచ్చినప్పుడు ఇంకా సాతానుడు ఈ విషయంలో సాతాను నన్ను చంపడానికి చాలా ప్రయత్నం చేశాను, ఇబ్బంది పెట్టాడు. సో ఎందుకంటే అది తలుసుకుంటేనే, ఎందుకంటే దేవుని కోసం నేను నిలబడి దేవుని మాట ఇచ్చి ఇంకా ఇంత ప్రయత్నం చేస్తున్నప్పుడు ఒక 2013 ఫిబ్రవరి 21 అప్పుడు నేను బైక్ కొనుక్కున్నాను. అప్పుడు ఫాదర్ సిరిల్ దగ్గరికి వెళ్ళి బ్లెస్సింగ్ చేసుకొని వచ్చాను. అప్పుడు డ్యూటీ చేస్తున్నాను. చేస్తుంటే ఆ డ్యూటీలో ఉన్న సార్ ఏం చేశారంటే ఫాదర్, బేగంపేట నుంచి దిల్సుఖ్ నగర్ వెళ్ళాలి. 6 గంటలకు స్టార్ట్ అయినాం ఫాదర్ ఈవినింగ్. సో 6కి స్టార్ట్ అయ్యి 6:30 కల్లా దిల్సుఖ్ నగర్లో ఉన్నాం ఫాదర్. వెళ్ళిపోయారు. ఎవరు? మీరు ఒక్కరే? నేను, సారు. మీ సారు ఆయన యోగా స్కూల్కి వెళ్ళాలని ఆయన వెళ్తున్నాడు. ఆ సాయిబాబా టెంపుల్ ఉండదు దిల్సుఖ్ నగర్. ఈవినింగ్ ఆ ట్రాఫిక్లో కూడా 1/2 అవర్లో దిల్సుఖ్ నగర్ వెళ్ళగలిగామంటే నేను చావుకు దగ్గర వెళ్ళినట్టే అనిపించింది. వెళ్తే సార్ అక్కడ దిగాడు సాయిబాబా టెంపుల్ దగ్గర. బాబు ఎక్కడన్నా పార్కింగ్ ఉంటే పెట్టుకోండి అన్నాడు. నేను ముందుకెళ్ళి ఇది ఆర్ఎస్ బ్రదర్స్ ఉంది ఫాదర్, అక్కడ ట్రాన్స్ఫార్మ్ ఉంటే అక్కడ ఖాళీ ఉంటే అక్కడ పెట్టాను వెహికల్. పెట్టి ఏం చేస్తాను, దిగి ఫ్రెష్ అప్ అయ్యి నేను అంటే నాకు జిలేబీ అంటే ఇష్టం తినాలి. ఎదురుగా జిలేబీ కనపడుతుంది. కరెక్ట్ నేను కారు పెట్టిన ప్లేస్ నుంచి ఒక 100 మీటర్స్ ఫాదర్ అంతే. జిలేబీ తెచ్చుకుందామని దిగి ఫ్రెష్ అప్ అయ్యి వెళ్తున్నా. ఒక 50 అడుగులు 50 మీటర్లు వెళ్ళాను. వెళ్తే మా మిస్సెస్ ఫోన్ చేసింది. ఫోన్ చేస్తే వెనక బస్సు హార్న్ కొడుతుంటే వాయిస్ వినపడలే. అప్పుడు చిన్న నోకియా ఫోన్లో వినపడకుంటే నేను బ్యాక్ వచ్చి కార్లో డోర్ వేసుకొని కార్లో కూర్చొని మాట్లాడుతున్నా. అప్పుడు కరెక్ట్గా 7:15 ఫాదర్ ఆ టైము. ఇప్పుడు మన పేపర్లో కూడా వస్తుంది చూస్తే ఆ సిచ్యువేషన్ అంతా. అది ఒక్కసారి బ్లాస్ట్ అయింది. ఏమైంది? అది నేను కార్లో ఉన్నా ఏమైంది తెలియదు. ఒక్కసారి బ్లాస్ట్ అయ్యేసరికి మా మిస్సెస్తో చెప్పిన, ఏదో ట్రాన్స్ఫార్మ్ ఏదో పేలుతున్నట్టుంది మళ్ళీ చేస్తానని చెప్పిన. చెప్పి దిగేసరికి మొత్తం ఒక 10-15 శవాలు చిందర వందర పడిపోయాయి. శవాలు? ఆ బాంబు కూడా జిలేబీ బండి దగ్గర పెట్టిండు, సైకిల్ పెట్టిండు అక్కడ. బాంబ్ బ్లాస్ట్? అది బాంబ్ బ్లాస్ట్ దిల్సుఖ్ నగర్లో బాంబ్ బ్లాస్ట్. ఆ రోజు ఆ జిలేబీ బండి దగ్గరే బాంబు పెట్టాడు. నేను ఆ జిలేబీ తెచ్చుకున్నా, టిఫిన్ బాక్స్. నేను జిలేబీ తెచ్చుకుందామని నేను వెళ్తున్నా. మా మిస్సెస్ ఫోన్ చేయటం వల్ల నేను బ్యాక్ వచ్చి కార్లో కూర్చొని చూసేసరికి దిగేసరికి బాంబు బ్లాస్ట్ అంటే పోయి చూసేసరికి ఒక 10-15 శవాలు చిందరవందర పడి. ఆపోజిట్ దిల్సుఖ్ నగర్ బస్ స్టాప్ ఉండే, బస్ స్టాప్లో ఉన్న వాళ్ళకి కూడా దెబ్బలు తగిలినాయి. నేను 100 మీటర్స్ ఉన్నవాడికి టెర్రరిస్ట్ అటాక్ దిల్సుఖ్ నగర్ హోటల్లో జరిగింది. అది ఆనంద్ టిఫిన్ సెంటర్ దగ్గర. టిఫిన్ మార్చుకుంటాడు, మెల్లగా వస్తాడు, ఆ బండి దగ్గర పెడతాడు, వెళ్ళిపోతాడు, ఆ టిఫిన్ లో పేలుతుంది. అవును. ఇంకా నేను అక్కడికి వెళ్ళేవాడిని, బ్యాక్ వచ్చాను. వెళ్ళుంటే ఈ రోజుకి 11 సంవత్సరాలు అవుతుండే. కర్మ చేయాల్సి వచ్చేది. వచ్చి గడ్డి కూడా మొలిచేది. గ్రేట్. మా భార్య ఫోన్ రావటం వల్ల వెనక్కి వచ్చాను. ఎందుకంటే నిజంగా మీరు ఒక మాట అడిగారు ఫాదర్, ఇది మీకు మ్యారేజ్ అయింది కదా. నేను నాకు పిల్లలు కూడా లేరు ఫాదర్. లేరు. ఇది జూబ్లీ ఇయర్, 25 సంవత్సరాలు. పిల్లలు లేరు. కానీ నేను మా మిస్సెస్ని ఎలా అంటే ఆమె ఒక కూతురులాగా చూసుకున్న పరిస్థితి. నాకు కూడా కుటుంబం నుంచి చాలా ఎఫెక్ట్ వచ్చింది. పెళ్లి చేసుకో, ఆమెకు పిల్లలు పుట్టారు, పిల్లలు లేరు కాబట్టి అట్లా అని ఇంకో పెళ్లి చేసుకోమని ఫోర్స్ ఇస్తున్నారు. సో నాకు అనిపించింది, మరి ఇట్లా అంటే అబ్రహాం ఎన్ని చేసుకోవాలి, ఆయన 100 సంవత్సరాలు లేరు కదా. నేను నేర్చుకున్నది ఒకటే ఫాదర్, ఒక చెప్పాలనుకుంటున్నా మీ ద్వారా, ఈ పిల్లలు అనేది దేవుడిచ్చే వరం ఫాదర్, దేవుని భాగ్యము, అది ఆయన కృప. అంతే.
మందులు ఇవన్నీ అంటే అవన్నీ నేనైతే నమ్మలేను, మిగతా వాళ్ళది నాకు తెలియదు. కానీ అది దేవుడిచ్చే ఒక వరం. అవును. ఎందుకంటే మీకు ఒక మాట చెప్తాను ఫాదర్, ఇప్పుడు ఒక్క కొడుకు కావాలంటే 100 ఏళ్ళు ఎదురు చూసి. అవును. మరి ఇప్పుడు యాకోబుకి అట్లా లేదు కదా, ఎమ్మటెమ్మటెమ్మటెమ్మట పిల్లలు 12 మంది ఉన్నారు. సో అనేది నా నమ్మకము. అవును. సో తర్వాత ఏమైందంటే ఫాదర్, మీ ద్వారా ఇది చెప్పచ్చో చెప్పకూడదు తెలియదు, చెప్తాను. నేను చేసిన ఈ గుట్కా, సిగరెట్, మందు దీని ద్వారా ఒక డాక్టర్ని కలిశాను వరంగల్లో. ఇట్లా వెళ్తే ఆయన ఏమన్నాడంటే, ఫైల్ చూసి పడేసి నీకు మందు అలవాటు ఉందండి, అన్నీ ఉన్నాయి సార్, ఇంకా నువ్వేం ట్రై చేయాల్సిన అవసరం లేదమ్మా, ఇంకా హ్యాపీగా వెళ్ళి అమ్మా నేను నీ కొడుకు, నీకు ఆమె కూతురులాగా బతకండి, నువ్వు చేసిన మందు గిందు మొత్తం వల్ల నీకు పిల్లలు పుట్టే ఛాన్సే లేకుండా పోయింది అంటే అంత ఓవర్ అయిపోయింది. అదే జీవితంలో అదే అలా తాగేసి స్వతంత్రం వచ్చిందని ఎవరు చెప్పేవాళ్ళు లేక, మాట వినక చివరకు ఆ పరిస్థితి అనేది వచ్చింది. సో వచ్చినా కూడా ఇంకా దేవుని మీద భారం వేసి దేవుడికి అసాధ్యమైంది లేదని ఇప్పటిదాకా. ప్రియ దివ్యవాణి ప్రేక్షకులారా, నీ సాక్షిగా కార్యక్రమంలో ఓ చిన్న విరామం తీసుకుందాం. ప్రియ దివ్యవాణి ప్రేక్షకులారా, నీ సాక్షిగా కార్యక్రమ వీక్షకులారా, నీ సాక్షిగా కార్యక్రమంకు పునఃస్వాగతం. కానీ ఇప్పుడు నీకు అనిపించలేదా, ఇప్పుడు నువ్వు ముత్తంగిలో ఉన్నావు, దేవుని నమ్ముకున్నావు, చాలా జరుగుతున్నాయి నీ జీవితంలో, మరి నువ్వు అడిగితే దేవుడు ఇవ్వచ్చు కదా దేవుడా అనేటువంటిది నువ్వు అడగలేదా? అడిగినా ఫాదర్, కానీ దేవుని సమయం కోసం ఎదురు చూశారు. దేవుని సమయం కోసం, దేవుని చిత్తం సమయం కంటే కూడా నాకు తెలిసి చిత్తము. గాడ్ డిసైడ్స్, దేవుడు అన్ని ఇస్తాడు. వద్దనుకున్నప్పుడు మనము ప్రయత్నం చేయకపోవడం కూడా మంచిది కాదు. ఎందుకంటే మనకు స్వరం చెప్తుంది, ఎనఫ్ చాలు, నువ్వు నాకు కావాలి, నీ బిడ్డ కాదు, నువ్వు నీ భార్య మంచి ఆత్మలుగా నాకు కావాలి. ఒకవేళ నీకు బిడ్డలు అంటే దేవుని లెక్క దేవునికి ఉంటుంది, దేవుని చిత్తం దేవునికి ఉంటుంది. ఇప్పుడు అదే బిడ్డ కలిగితే నువ్వు ఎంత ప్రేమ, 25 ఏళ్ళ ప్రేమ నిమిషాలు మారుస్తావు, తిప్పుతావు. నువ్వు అంత కెపాసిటీ ఉంది, అంత స్వేచ్ఛ ఉంది. సో మేబీ గాడ్, దేవుడు నువ్వే కావాలని, మీ ఇద్దరు ఆత్మలు ఆయనకు అంత ప్రెషస్, అంత విలువైనవి కాబట్టి అంతే ఆడుండేది. బిడ్డలు ఉన్న వాళ్ళు ఎంతమంది బాధపడట్లేదు, ఎందుకు కలిగారా నాయన వీళ్ళని తన్ని వాళ్ళని ముసలోళ్ళని. కొన్ని మధ్య చూస్తున్నాం కదా, చంపబోయేదంతాడు ఒక కొడుకు, ఒక కూతురు అయితే మరి ఇంక దగ్గర కూడా పోదు, ఇంకొక ఆమె అయితే కానీ కాలుతో దాన్ని వాళ్ళమ్మను అడుగు మంచంలో నుంచి పడి దొల్లాడుతూ ఉన్నా కానీ ఏమంటే నా కొడుకు వాని పెద్దోనికి ఇచ్చినాడు, చిన్నోనికి లేదు, లేకపోతే చిన్నోనికి ఇచ్చినాడు, పెద్దోనికి లేదు, కేవలము ఆస్తులు చిన్న చిన్న. అరే వానికి లేదు, ఒక ఎకరా ఎక్కువ ఇస్తే ఏమవుతుంది? నువ్వు ఉద్యోగస్తునికి అదే ట్రీట్మెంట్ ఇవ్వాలంటారు, లేనునికి అదే ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఇలాంటి పరిస్థితుల్లో యు ఆర్ క్లోజ్, దేవునికి నువ్వు దగ్గరగా ఉన్నావు, యు ఎంజాయ్ దట్ మూమెంట్. అది ఎవరి వల్ల కాదు. మీరు చెప్పినట్టు దేవుడికి నేను అవసరం, నేను అవసరం. ఎందుకంటే అవసరాన్ని కూడా మీకు చెప్తాను. దేవుడు ఎలా, అదే ఫాదర్ గారు చెప్పినట్టు, సిర్లిఫార్ గారు చెప్పినట్టు, దేవుడు నీ నుండి ఏదో చేయాలని ఆశిస్తున్నాడు, నువ్వు దీని నుండి బయటకు వస్తేనే దేవుడు ఏదన్నా చేయగలుగుతాడు అని చెప్పి. ఇప్పుడు మీరు కూడా అదే అంటున్నారు, నువ్వు కావాల్సింది నువ్వు దేవుడికి కావాలి కానీ నీ బ్యాక్గ్రౌండ్ కాదు కదా, బ్యాక్గ్రౌండ్ కాదు, నీ ఫ్యూచర్ కూడా కాదు. సో అలా అప్పుడు ఏమైందండి ఫాదర్, బాంబ్ బ్లాస్ట్ అయినప్పుడు ఇక్కడ ఇంటి దగ్గర టీవీ ఆన్ చేస్తే దిల్సుఖ్ నగర్లో బాంబు వెళ్ళింది. నేను ఆనే ఉన్నా, సిగ్నల్స్ లేవు. పక్కన వాళ్ళు ఏమన్నారంటే మా ఆయన కూడా ఆనే ఉన్నాడు, ఇప్పుడు ఏదో పేలుతుంది అన్నాడు. అంటే ఇంకేముందమ్మా, బాంబు పేలింది, ఇంకా మీ ఆయన పోయి ఉంటాడు, ఇంకా సిగ్నల్ కూడా కలుస్తలేదు, నెట్వర్క్ అంతా క్లోజ్ చేసి. అప్పుడు ఇంకేమే నేను ఇంటికి వచ్చరికి పడిపోయింది, అంటే షాక్ అనమాట. పేలుతుందని క్లియర్గా ఆమెకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, పేలింది ట్రాన్స్ఫారం కదా, బాంబు సిగ్నల్ కలుస్తలేదు అంటే లేడేమో అని వాళ్ళకి ఒక క్లారిటీ అనేది వచ్చేసి. తర్వాత ఎప్పుడో రాత్రి 12-1 గంటకు వచ్చిన తర్వాత 2 రోజులు మనిషిని కాలేదు నేను. వచ్చరికి ఏమో పడిపోయింది,
ఇంకేం చేయాలని అర్థం కాలేదు, ఎందుకంటే ఒంటరిగా ఉన్న ఫాదర్, ఏం లేదు. అందుకే ఇంకా తర్వాత నేను వచ్చిన తర్వాత అప్పుడు నన్ను చూసి అప్పుడు లేచి, సో అట్లా ఉన్నప్పుడు తర్వాత ఇదే నువ్వు ప్రకటించాలా, ఇది సామాన్యమైన బ్లాస్ట్ కాదు. అవును ఫాదర్, ప్రపంచాన్ని. ఎందుకంటే ఫాదర్ ఇప్పుడు నేను 100 meters డిస్టెన్స్ లో ఉన్నా, 50 పోయి వచ్చినావు, 50 పోయి వెనక్కి వచ్చిన. దేనికోసం పోతున్నావు? జిలేబీ కోసం. ఆనే బాంబు ఆనే ఉంది టిఫిన్ బాక్స్ లో. అవును, మళ్ళీ ఆపోజిట్ బస్ స్టాండ్ అంటే మినిమం దూరం పోయినాయి, అంత దూరం ఉన్న వాళ్ళకి దెబ్బలు తగిలినాయి. అవును, ఇప్పటికి వాళ్ళు పాపం హ్యాండిక్యాప్టర్ స్ట్రైట్ అంత దూరంలో ఉన్న వాళ్ళకు దెబ్బలు తగిలినాయి. ఆ దగ్గరలో ఉన్నవానికి 100 feet లోనే నాకేం కాలే, కారు కూడా ఏం కాలే. కానీ దేవుడు ఎందుకు బ్రతికిచ్చాడంటే ఇప్పుడు చెప్తాను పద. మీరు అన్నట్టు నువ్వు దేవుడికి కావాలని మీరు అన్నారు కాబట్టి దాని విషయం నేను ఇప్పుడు చెప్తాను. ఇంకప్పుడు నేను వచ్చి ఫాదర్ని కలిసి చెప్పాను, చెప్తే దేవుడి కృప, సో దేవుడు నీ పట్ల కనికరం చూపించిండు, సో దేవునికి ఇష్టంగా బ్రతుకని చెప్పినప్పుడు అప్పుడు ఇక్కడ ఫాదర్ అప్పుడు అప్సిగూడలో ఉన్నారు 2013లో. ఫాదర్ ఏమన్నారంటే ఇట్లా ఎవ్రీ సెకండ్ సాటర్డే ప్రేయర్ పెడతాం అనుకుంటున్నాం, మనం దేవుని భోజనం పెడతాం అలెగ్జాండర్, మరి వచ్చి హెల్ప్ చేస్తాం అన్నారు. అంటే నేను సరే ఫాదర్, ఇక్కడ ఫాదర్ అప్సిగూడ డివైన్ మర్సీ అన్నప్పుడు నేను సరే ఫాదర్ అన్న. ఇంకా నేను వచ్చినప్పుడు నాకు ఇంకొక ఫ్రెండ్ రావులపల్లి రాజు అని మైదీపట్నంలో ఉంటాడు, క్లోజ్ ఫ్రెండ్. సో ఆయనకు కుకింగ్ బాగా అలవాటు ఉంది, నాకు అంత పెద్ద, నేను ఒక ఆయన కింద నేర్చుకున్నా కర్ణాపురంలో. సో ఆయన కూడా కలిశాడు జీవదారిని నేను వచ్చాను, ఆయన ఇక్కడే ఉంటాడు మైదీపట్నంలో. సో ఆయన కలిశాడు, కలిసినప్పుడు ఎవ్రీ మంత్ సెకండ్ సాటర్డే ఇప్పుడు కూడా ఉంది, ఇంకా దాన్ని కంటిన్యూగా స్టార్ట్ చేసాం. అట్లా 2018 వరకు ఇక్కడే చేసాం ఫాదర్. తర్వాత ఇంకా ఫాదర్ ఇక్కడ నుంచి మొత్తంగా ట్రాన్స్ఫర్ అయ్యారు 2018లో. వెళ్ళినప్పుడు ఇంకా అక్కడ కూడా అడిగారు ఫాదర్, ఇక్కడ మనకు కూడా ఇక్కడ హెల్ప్ చేస్తే బాగుంటుంది. అప్పుడు నాకేమనిపించిందండి ఫాదర్, ఈ పగులంతా ఆటో తిరిగి వారమంతా తిరిగి మళ్ళా ఆటో వేసుకొని పోవాలంటే కష్టం అవుతుంది, సహకరిస్తలే, మళ్ళా ఆడు వేడికి చేయాలా. ప్రభువా ఒకవేళ నీ సేవకుడు పిలిచాడు, ఒకవేళ అది నన్ను మార్చావు, నేను నీ సేవ చేయాలా, ఒకవేళ అక్కడికి వెళ్ళి కూడా నేను చేయాలనుకుంటే నాకు ఏదన్నా రింగ్ రోడ్ ఎక్కేది ఏదన్నా అయ్యేమని అడిగాను. అడిగితే అప్పుడు నాకు తెలిసిన ఇట్లా జస్ట్ ఒక వెళ్తుంటే ఆటో కోసం ఒక మేడం చేయెత్తింది, దేవుడు చేసిన మహా అద్భుతాలు. ఆమె ఎక్కింది 10 రూపాయల కోసం ఆటో ఎక్కింది, బస్ స్టాండ్లో డ్రాప్ చేయండి. ఈ 10 నిమిషాల్లో మాటలు కలిసినాయి. పేరేంది బాబా అని, అలాగే ఇక్కడే ఉంటాను మేడం, మీకు ఆపోజిట్లోనే ఉంటాను. అది ఆమె సరే నెంబర్ బాబు, నాకు ఎప్పుడైనా ఎమర్జెన్సీ అయినప్పుడు ఆటో పిలుస్తాను అని తీసుకుంది. అట్లా ఒకసారి 2 సార్లు పోయినాం ఫాదర్. తర్వాత 3వసారి ఏం చేసినంటే సార్ ఆర్మీ రిటైర్డ్ దగ్గర అయినా, ఆయనకు ఒక నాన్న కారు ఉంది, ఎల్ల కారు నాన్న కారు. నేను దాని మీద వచ్చాను. సో ఆయన ఏం చేశాడంటే దీన్ని అమ్మాలనుకుంటున్నాను అలెగ్జాండర్. మేడం చెప్తే ఎంతకి ఇస్తారు మేడం? 25,000 అంటున్నారు. అంటే నేను అంత కట్టలేను మేడం అని అంటే సార్తో మాట్లాడాను. సార్ దగ్గరికి వెళ్ళి అడిగితే ఎంత ఇస్తావన్నారు. సార్ ఒక 18,000 అయితే ఇస్తాను సార్, అంతకు మించి నేను ఇవ్వలేనన్న. సరే మంచి అబ్బాయివి, దేవుని నమ్మినవు, దేవుని సేవకు అంటున్నావు, సరే మాకు కూడా ఆశీర్వాదం ఉంటుంది కాబట్టి సరే తీసుకోపో అన్నారు. సో 18,000 కట్టి కారు తెచ్చుకున్నా, 2018లో కొన్నా. సో అది దేవుడు బ్లెస్సింగ్ చేసింది, ఎల్లో కలర్ కారు. సో దాని మీద రింగ్ రోడ్ ఎక్కి సండే శనివారం వరకు ఆటో నడపాలి, సండే మార్నింగ్ రింగ్ రోడ్ ఎక్కి వెళ్ళి మొత్తంగా వంట చేస్తుంటారు. మొత్తంగా ఇంకా అక్కడ సండే భోజనాలు పెడతారు. భోజనాలు ఇంకో 1000 మంది వస్తారు అట్లా ఫ్రీ సర్వీస్. ఇప్పటికీ నేను ఈ కుకింగ్ విషయంలో ఎక్కడ ₹1 కూడా నేను తీసుకోలేదు, ఫ్రీగానే సేవ్ చేశాను. తర్వాత ఇప్పుడు 7,000 8,000 మందికి కూడా
చేయగలము. వందల క్వింటాల్ రైస్, చికెన్ కూడా వండిన రోజులు ఉన్నాయి. కానీ ఒక విషయం చెప్తాను ఫాదర్, ఎప్పుడైతే మందు పట్టిన ఈ చెయ్యిని, నేను ఈ చెయ్యిని దేవునికి నేను అందించాను. అదే మీ ఛానల్ కూడా వచ్చారు ఫాదర్, నన్ను వాడుకో దేవ. సో ఎప్పుడైతే ఈ చెయ్యిని నేను దేవునికి అందించాను ఫాదర్, ఈ చేతిని దేవుడు పట్టుకొని ఇందాక మీరు చెప్పినట్లు నీవు కావాలి దేవుడికి అన్నాడు. సో ఈరోజు ఒక 60-70 టన్నులు రైస్ ఈ చేతులతో దేవునికి ఇచ్చావు, వండిచ్చాడు ఫాదర్. చాలా సంతోషం అలెగ్జాండర్. ఎందుకంటే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో నీవు ఇంటిని వీడడం, అందులో కూడా ఒక అవమానం, ఒకలాంటి అవమానం పరిస్థితి, బిడ్డలు లేరు, సంతానం లేమి అనేటువంటి బాధ మధ్య, తర్వాత ఈ పక్క సైతాను శోధన, వీటన్నిటి ఘర్షణలోంచి నువ్వు రాటుదేలి బయటపడ్డావు. సో దేవునికి విరివిగా ఉపయోగపడుతున్నావు. సో దేవుని మాట కోసం జీవించాలి. నేనైనా నువ్వైనా ఎవరమైనా కానీ ఒక్కసారి దేవునికి మాట ఇస్తే, లేదా మన జీవితంలో ఎవరికైనా మాట ఇస్తే మాట ప్రకారంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నాన్ని దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. దైవ కృప, దేవుని యొక్క సహాయం ఎల్లప్పుడూ నీతో మీ కుటుంబంతో ఉండాలని మా అనుసారా మా దివ్యవాణి ప్రేక్షకులు, మా వీక్షకులంతా మీకోసం ప్రార్థన చేస్తాం. మరి మా దివ్యవాణి కోసం కూడా మీరు ప్రార్థన చేయండి. దివ్యవాణికి ఛానల్ని ప్రమోట్ చేయండి. యు ఆర్ ఆల్వేస్ వెల్కమ్. ఎప్పుడైనా మీరు మమ్మల్ని సందర్శించవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. ప్రియ దివ్యవాణి ప్రేక్షకులారా, మనం తెలుసుకున్నటువంటి విధముగా అలెగ్జాండరు తన వ్యక్తిగత జీవితం, దేవునికి అనేకమైనటువంటి మారులు ఆయన ప్రమాణం చేశారు. నీ చిత్త ప్రకారంగా జీవిస్తానని మాట ఇచ్చారు. కానీ మాట ప్రకారం జీవించలేదు, ప్రమాణం ప్రకారం జీవించలేదు. కానీ ఒక్కసారిగా తాను మరొకసారి దేవుని చేత ప్రేరేపణ పొందిన తర్వాత, ఆయన దివ్యమైనటువంటి స్వరమును విన్న తర్వాత తిరిగి చూడలేదు. చాలా గొప్ప అయినటువంటి సాక్ష్యమును మనం అలెగ్జాండర్ జీవితం ద్వారా తెలుసుకొని ఉన్నాం. మరి వచ్చే వారం సరికొత్త సాక్ష్యం ద్వారా మీ ముందు ఉంటాను. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మీ దివ్యవాణి టీవీ ఛానల్.